శ్రీ శక్తి చారిటబుల్ ట్రస్టును బుధవారం నెల్లూరు రూరల్ నక్కలగుంటలో రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ముందుగా శ్రీ శక్తి చారిటబుల్ ట్రస్ట్ లోగోను ఆవిష్కరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ సేవ చేసేందుకు శ్రీ శక్తి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ట్రస్ట్ నిర్వాహకులను అభినందిస్తున్నానన్నారు. ఈ శక్తి చారిటబుల్ ట్రస్ట్ మరింత అభివృద్ధి చెంది రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి అందరికీ సేవలు అందించాలన్నారు. 20వ డివిజన్ కార్పొరేటర్ టీడీపీ ఇన్ఛార్జ్ చేజర్ల మహేష్ దారా మల్లికార్జున మాట్లాడుతూ నెల్లూరు రూరల్ 20వ డివిజన్ నక్కలగుంటలో ఈరోజు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిచే శ్రీ శక్తి చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించామన్నారు. పేదలకు సేవ చేసేందుకే శ్రీ శక్తి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ట్రస్ట్ చైర్మన్ ఆళ్ల కోమల కృష్ణను అభినందిస్తున్నానన్నారు. ప్రతి ఒక్కరూ శ్రీ శక్తి ట్రస్ట్ సేవలను వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సెక్రటరీ ఎం ప్రసాద్, ట్రెజరీ ఎం సుదర్శిని, ట్రస్ట్ సభ్యులు లావణ్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మీకు తోచినంత మీరు ఎంత ఇవ్వగలిగితే అంత డొనేషన్ ఇవ్వాలి అని మీరు అనుకుంటే ఇక్కడ ఆల్రెడీ ఇస్తున్నారు. నేమ్స్ అన్ని కూడా. నమస్కారం. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. శక్తి చారిటబుల్ ట్రస్ట్ పేరుతో కార్యాలయాన్ని ప్రారంభించి దాని ద్వారా ప్రజలకి సేవా కార్యక్రమం చేయాలని ఒక మంచి ఆలోచన చేసినటువంటి మిత్రులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ యొక్క శక్తి చారిటబుల్ ట్రస్ట్ భవిష్యత్తులో ఈ ప్రాంతమే కాకుండా అన్ని ప్రాంతాల్లో కూడా సేవా కార్యక్రమాలకి మారుపేరుగా నిలవాలని ఓ స్థానిక శాసనసభ్యుడిగా నా పరంగా నా శక్తి కొద్దీ సహకరించేదానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలియజేస్తూ మీ అందరికీ నా శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఈరోజు మా 20వ డివిజన్ పరిధిలోని ఇందిరా ఈ ఏరియాలో ఇక్కడ స్థానిక వ్యక్తులందరూ కలిసి శ్రీ కోమల కృష్ణ గారు చైర్మన్గా, మరియు కె సురేష్ కుమార్ గారు, జాన్ బాషా గారు, బాలు గారు, హరిముల్లా గారు, ఇతర స్నేహితులందరూ కలిసి శ్రీ శక్తి చారిటబుల్ ట్రస్ట్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఆ చారిటబుల్ ట్రస్ట్ని మా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు, మా ప్రీతం నాయకులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి అమృత హస్తాలతో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ శ్రీ శక్తి చారిటబుల్ ట్రస్ట్ రాబోయే రోజుల్లో వేలాది మందికి ఆశ్రయం కల్పించి అందరికీ అన్నదానం చేసే విధంగా, మరియు ఇటువంటి బ్రాంచీలని ఈ రాష్ట్రమే కాదు భారతదేశం మొత్తం మీద అన్ని పట్టణాల్లో చిన్న చిన్న పల్లెలు కూడా ప్రారంభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఈ శ్రీ శక్తి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరెన్నో ఉన్నతమైన శిఖరాలకి ఎదగాలని, త్వరలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. 20వ డివిజన్ నందు మన కొండాయిపాలెం ఇందిరానగర్ నందు ఈ శ్రీ శక్తి చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించినటువంటి కోమల కృష్ణ గారికి, కోమూరు సురేష్ బాబు గారికి, వైరవరపు మన బాలు గారికి, వీళ్ళందరికీ, మన అజీజ్ గారికి, నాకు తెలిసిన పేర్లు ఇవే, మరో కమిటీ వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇంత గొప్పగా ఈ కమిటీ నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత భారీగా ఇక్కడ ఈ శ్రీశక్తి చారిటబుల్ ట్రస్ట్ ఇనాగ్రేషన్ ఇంత భారీగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మా కార్పొరేటర్ అడుగుతుంటే నేను నిజంగా చాలా గర్వంగా ఉంది. మా డివిజన్లో ఇంత పెద్ద చారిటబుల్ ట్రస్ట్ ఓపెన్ చేసినందుకు. అదేవిధంగా వీళ్ళు చేసే కార్యక్రమాలు ప్రతి పేదవాడికి అన్నం వస్తు లేకుండా జరగాలనే కాన్సెప్ట్ వీళ్ళ కాన్సెప్ట్ హ్యాండ్సప్ చెప్తున్నాం. అదేవిధంగా మా ప్రియతమ నాయకులు, మన రూరల్ శాసనసభ్యులైనటువంటి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయినటువంటి గౌరవనీయులైన శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ చారిటబుల్ ట్రస్ట్ ఓపెన్ చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మా గిరన్న చెన్నైకి వెళ్ళినాడు కాబట్టి రాలేకపోయాడు. కమిటీ సభ్యులు మన్నించవలసి కోరుతున్నాం. అదేవిధంగా ఈ చారిటబుల్ ట్రస్టు మరెన్నో కార్యక్రమాలు చేసి జయప్రదం జరిగించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇంకెన్నో ఇట్లాంటి బ్రాంచ్లు మన
రాష్ట్రంలో నిర్వహించాలని, ప్రతి ఒక్కరికి ఐక్యమత్యత, వినయం, విధేయతలు చేకూరాలని ఈ కమిటీ సభ్యులందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఇది మన శ్రీ శక్తి చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము ఇంకా మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాం. బ్లడ్ డొనేషన్ వీలైతే ఆశ్రమం కూడా కట్టేయాలని చెప్పి ఆలోచిస్తున్నాను. ఇది ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ, నాకు హెల్ప్గా ఉన్న మా అన్న దారా మల్లన్న నాకు హెల్ప్ఫుల్గా ఉంటారని చెప్పని, మహేష్ అన్న గారు హెల్ప్ఫుల్గా ఉంటారని చెప్పని నేను కోరుకుంటున్నాను. ఇది ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని చెప్పి మీ ద్వారా కూడా, మాకు మీడియా ద్వారా కూడా నాకు చేయూత ఇస్తే ఇంకా హ్యాపీగా ఉంటుందని కోరుకుంటున్నాను.